ఎక్కడ ఎక్కడ కొనసాగుతున్న భావన కూడా ఉంటుందేమో. మీరు సెంట్రల్ దాకా వెళ్తున్నారు. ఐఎమ్ సారీ టు సే సెంట్రల్ దాకా అక్కర్లేదు. ఇక్కడ మన లోకల్ పార్టీలు కూడా చాలా అనుకుంటుంటాయి. కాంగ్రెస్ ఒకళ్ళు పరిష్కరించడం పోతే బీఆర్ఎస్ అంతెందుకు సార్, జూరాల ప్రాజెక్టు 9th గేట్ లీక్ అయింది, రోప్ ఊడిపోయింది అంటే వెంటనే బీఆర్ఎస్ లీడర్ కేటీఆర్ ఏమన్నారు, ఇందిరా ప్రియదర్శిని పేరుతో కట్టారు, మా కాళేశ్వరం అంటారు, మీ జూరాలు ఏమైంది అంటే మీ జూరాల పోయినందుకు సంతోషమా లేకుంటే దుఃఖమా? అర్థం కాదు. అంటే జూరాలు ఎప్పుడో కట్టింది కాదు సార్ చెప్పేది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి, ప్రాబ్లం ఏంటి, ఒక గేటు లీక్ అయ్యింది, రోప్ తెగిపోయింది, దాన్ని ఏదో సరి చేయాలి అంటే నేను చెప్పేది బీఆర్ఎస్ వాళ్ళైనా సరే దాన్ని సరి చేయండి రా బాబు, అదేదో అయ్యేటట్లుంది అంటే ఎలా ఉంటుంది? ఈవెన్ కాళేశ్వరాన్ని కాంగ్రెస్ వాళ్ళు ఏదో ఒకటి సరి చేస్తే ఎట్లా ఉంటుంది? వాళ్ళు దాన్ని అంటారు, వీళ్ళు దీన్ని అంటారు. మరి ఇక్కడే ఉంది అనైక్యత. కమల్ గారు ఒక మాట మాట్లాడి నేను సెలవు తీసుకుంటా, క్షమించాలి సార్. అన్నట్టుగా దూరాల విషయంలో కేటీఆర్ గారు ఒక మాట అన్నారు, కాంగ్రెస్ వాళ్ళు మీరు అన్నట్టుగా ఆ ప్రాజెక్ట్ ఎప్పుడైంది, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటిది మన కళ్ళ ముందే కట్టారు, మన కళ్ళ ముందే. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కట్టేటప్పుడు మీరు నేను లేము, నేను అనుకుంటున్నా నేనైతే లేను, మీరు కూడా ఉండకపోవచ్చు. ఒకటే మాట, కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో మటుకు మన కళ్ళ ముందనే కట్టిల్లు, మన కళ్ళ ముందనే కూలిపోయింది. ఎక్కువ టైం కూడా పట్టలేదు. కాంగ్రెస్ పార్టీ ఏ ప్రాజెక్టు కట్టింది, వాటి యొక్క నాణ్యత నిర్మాణం ఎట్లా ఉన్నది దాని గురించి చరిత్ర చెప్తుంది, మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ కనుక తన ఆలోచన విధానం మార్చుకొని ప్రజలకు సంబంధించిన విషయంలో ఎక్కడైనా నష్టం జరిగితే ప్రతిపక్షంగా ప్రజా గొంతుకు అవ్వాలి, రాజకీయంగా మాట్లాడకుండా 24 గంటలు అదే దొరుకుతుంది. సో అంటే పచ్చకామర్లోనికి పచ్చ అట్లా లోకమంతా పచ్చగానే కనబడట్టు వాళ్ళు ఏ విషయంలో రాజకీయం. ఒకటి కమల్ గారు, ఏ రాజకీయ పార్టీ అయినా తన రాజకీయ ప్రయోజనం కోసం చూసుకుంటది, మంచిగా చేయడానికి తర్వాత రమణ గారు అనేది ఓకే మాట్లాడండి, ఎందుకంటే వాళ్ళ ప్రధాన లక్ష్యమే రాజకీయాలు చేయాలి. వాళ్ళని ఏమి సత్సంగాలు పెట్టలేదు, సన్యాసులు కావలేదు, వాళ్ళు చేయాల్సింది రాజకీయమే, నేను లేదని చెప్పాను. అయితే ఆ రాజకీయ పార్టీ సుభిక్షంగా ఉండాలంటే కొన్నిసార్లు అయినా స్టేట్మెంట్షిప్ అవలంబిస్తే ఏమవుతుందంటే జనాలు మెచ్చుకుంటారు. అబ్బా వాళ్ళు చూడు వాళ్ళు ఇప్పుడు ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్టును నిజంగా కాంగ్రెస్ ఏడాది లోపల రిపేర్ చేసి దాన్ని మళ్ళీ రీయూజ్కి తీసుకొచ్చి చూసారా మీరు అట్లా చేశారు మేము తెచ్చామంటే జనాలు నీకు బ్రహ్మరథం పడతారు కదా, ఎందుకు పట్టరు? పోనీ ఆ ప్రయత్నం మన వల్ల అవుతుందో లేదో కేంద్రం దగ్గర పోయి డెలిగేషన్ చేసి సార్ మాకు ఇట్లా అయ్యింది, మళ్ళీ దీన్ని ఏం చేయాలి, తప్పేముంది? కానీ ఇప్పుడు పియర్స్ దెబ్బతిన్నాయి, నాణ్యత లోపము, అక్కడ లంచగొండి జరిగింది, అక్రమాలు జరిగాయి, అవినీతి జరిగింది, ఆ ఇంజనీరే పట్టుబడ్డాడు, ఇవేమి అవాస్తవాలు కాదు. నేను అనేది ఏంటంటే మీరు అధికారంలో వచ్చాక ఇప్పుడు అక్కడ అలా జరిగిందనే కదా మీకు అధికారం ఇచ్చింది. ఎన్నికల ముందు మీరు కాళేశ్వరం ఎత్తినందుకే కదా కొంత % ప్రభావం చూపి మీరు గెలుపుకు అది ఉపయోగపడింది. మళ్ళీ మీ గెలుపు ఉపయోగపడిన ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ ని కొంచెం బాగా చేయండి అయ్యా, వచ్చే ఎన్నికలు మళ్ళీ గెలుస్తారు కదా. కమల్ గారు మాట్లాడండి. విత్ యువర్ పర్మిషన్ ఐఎమ్ లీవింగ్, కొద్దిగా ఎమర్జెన్సీ పర్సనల్, డోంట్ మైండ్. ఓకే, మీరు మాట్లాడతారా వెళ్ళిపోతున్నారా? రైట్, వెళ్ళిపోతున్నా. రైట్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ బిగ్ డిబేట్. థ్యాంక్ యూ సార్. అక్కడ ప్యానల్ అందరికీ నా నమస్కారాలు. ఎవరైనా బాధపడితే క్షమించండి. ఏం లేదు, నో ఇష్యూ. మీరు మాట్లాడచ్చు సార్. ప్రేమ్ గాంధీ గారికి మనం క్లోజ్ చేద్దాం. అయితే ఇప్పుడు నేనేమంటున్నా సార్, ఏదేమన్నా ప్రేమ్ గాంధీ గారికి కూడా నేను అదే ప్రశ్న చేస్తాను, ఎందుకంటే బీజేపీ వాళ్ళు కూడా అది కూలిపోయింది, దాని బతుకు అయిపోయింది. కూలిపోలేదండి, కూలిపోతే అది కృంగిపోయిన తర్వాత 2 వర్షాకాలాలు వచ్చాయి, అసలు కొట్టుకోవాల్సింది, మామూలు వరద రాలేదు. కాదు, క్వాలిటీ పరంగా అయితే దెబ్బతీసిన మాట వాస్తవం, దాన్ని ఎవరు కాదండి, దాన్ని రిపేర్ చేద్దాము. క్వాలిటీ దెబ్బతిన్నారా లేకపోతే భూమి పొరలలో వచ్చినటువంటి దాని వల్ల గ్యాప్స్ వల్ల కుంగిపోయిందా అనేది ఓకే, దాని మీద కమిటీ వేసి ఒక కమిషన్ వేసి ఎక్స్పర్ట్ వేసి అది ఏం జరిగిందని తేల్చి సరే దానికి బాధ్యులైన వాళ్ళని చర్యలు తీసుకుని అంత పెద్ద ప్రాజెక్ట్ మళ్ళీ ఉపయోగంలోకి తీసుకురావాలి. నేను అనేది ఏంటంటే దానికి బాధ్యుల గురించి ఇవాళ పిలిపించి ఘోష్ కమిటీ ముందు విచారణ ఎట్లాగైతే జరిపించారో అది నేను కాదను, దట్ షుడ్ బి గో ఆన్. అట్ ది సేమ్ టైం ప్యారలల్గా దానికి రిపేర్కి సంబంధించింది అన్ని లక్షలు ఖర్చు పెట్టారండి. ప్రజాధనం అది వినియోగం రాదు, అయిపోయింది కాళేశ్వరం క్లోజ్ అంటే కనుక నేను తెలంగాణ వాడు ఏమైపోవాలి, వాడు డబ్బులు ఏమైపోవాలి, అంతే కదా, ఉత్తరం వదిలిపెట్టేస్తారు ఎవరైనా. అంటే అది ఒక్కటే కాదు, కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒక్కటే కదా, దాంతో లింక్ అయినటువంటి మొత్తం 3 రిజర్వాయర్లు ఉన్నాయి. పైగా ఇంకా అన్యాయం ఏంటంటే మేడిగడ్డ అంతే, సుందిళ్ళ అంతే, అన్ని అంతే సార్, అన్ని పోయినాయని అంటున్నారు. అన్ని ఎట్లా పోతాయి మరి? అన్ని పోతే పోయిందని చూపించాలి కదా కనీసం.
రైట్ ప్రేమ్ గాంధీ గారు డిస్కషన్ క్లోజ్ చేద్దాం. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా మాట అనలేదు. అవినీతి జరిగింది ఏటీఎం గా మారింది అని అన్నాము. ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో వాళ్ళు చేసినటువంటి పెద్ద అవినీతి అని చెప్పినాము, జరిగినటువంటి విషయం చెప్పినాము. జనం ఆ డబ్బు వృధా కానీ దాని మొత్తం నిర్మాణానికి అయితే 94,000 కోట్లు, మీరు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ 1,00,000 కోట్లు తిన్నారు, పెట్టిందే 94,000 కోట్లు. 1,00,000 కోట్లు తింటే మొత్తం తినేసి అసలు ప్రాజెక్టే ఏం కట్టలేదా? అంటే ఏదో దాని మాట అంటే మంచిగా చెప్పడానికి ఈజీ ఉంది కాబట్టి 1,00,000 కోట్లు ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, మొత్తం నిర్మాణానికి 94,000 కోట్లు అంటున్నారు. అప్పట్లో ఒక నాయకుడు మీరు 1,00,000 కోట్లు సౌండ్ బాగా వినిపిస్తుంది. ఇప్పుడు పెట్టిన దానికంటే ఇంకా 6,000 కోట్లు ఎక్కువ తినేసి అక్కడ ఏముండదు, జీరో ఉండాలి కదా. కానీ మన కళ్ళ ముందు కనబడుతున్నాయి కదా కొన్ని విషయాలు. ఇప్పుడు అది అన్నారు, మాట్లాడారంటే ప్రాస కోసం కొంత మాట్లాడడం అదే అంటారా మేమంటున్నాం సార్. ఇప్పుడు ఎట్లా జరిగింది అంటే మొన్న కాగ్ ఇచ్చినట్టు నివేదికలు ఒకటి చెప్పారు. 2 కోట్ల రూపాయలు ఒక మోటార్కు తీసుకుంటే BHO లోన్కి ఇచ్చింది 60 లక్షలట. అది మనకి 1,40,00,000 ఎక్కడ పోయి? ఆ మోటార్ కోసం ఏదైతే నీవు పలానా మోటార్ పర్చేజ్ చేసినప్పుడు నీకు ఈడ ప్రాజెక్ట్ DPR లో చూపించిందేమో 2 కోట్ల రూపాయలు చూపిస్తే BHO లోన్కి ఇచ్చింది 60 లక్షలు. మళ్ళీ 1,40,00,000 ఎక్కడ పోయి? అవును, ఇట్లాంటి వాటిని బయటికి తీయండి. ఖచ్చితంగా దాని మీద బాధ్యత వారిని చర్యలు తీసుకోండి. దానికి ఎవరు దాన్ని ఎవరు సపోర్ట్ చేయట్లేదు. రేవకాంత్ గారు చెప్పింది 100% కరెక్ట్. నేను కూడా అన్నాను కదా, అవినీతి జరిగింది, డబ్బులు తిన్నారు, ఆ ఇంజనీర్ కూడా పట్టుబడ్డాడు. ఇవేమి కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? విచారణ వచ్చినప్పుడు అధికారులు మాట్లాడినప్పుడు కాగ్ ఇన్వాల్వ్ అయిపోయి కాగ్ నివేదిక వచ్చినప్పుడు ఇవన్నీ వచ్చినప్పుడు కొంత మనకు తెలుస్తుంది సార్. దాంట్లో ఏమాత్రం లేదు. ఖచ్చితంగా అవినీతి జరిగిందని తెలుసు.